గురుగారు, కోదండరామయ్య గారింటికి ఇలా వెళ్ళొచ్చండి? ఇలా వెళ్ళొచ్చు. ఈ చేయి దించు. మహానుభావులు అందరికీ వందనములు. శ్రీ నగజాతనయం సహృదయం చింతయామి సదయం జగన్మోహనం. నగజాతనయం సహృదయం చింతయామి సదయం జగన్మోహనం. నగజాతనయం అహం బ్రహ్మస్మి అన్నారు పెద్దలు. నిన్ను నీవు తెలుసుకున్నట్లయితే సర్వం నీకు తెలిసినట్లే. అలాగే ఆనందో బ్రహ్మ అని కూడా అన్నారు. బీ హ్యాపీ అండ్ మెరీ, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. జీవితం చాలా చిన్నది. ఈ జీవితాన్ని ఆనందంగా హాయిగా గడుపుకోమని పెద్దలు సెలవిచ్చారు. ఆ హరిదాసు గారు చెప్పింది అక్షర సత్యం. కాదనే ధైర్యం ఎవరికుంది చెప్పండి? అదేమిటది? మాట వినిపిస్తోంది, మనిషి కనిపించటం లేదని దయచేసి మీ టీవీల మీద మాత్రం చేయి చేసుకోకండి పాపం. అయ్యా నేనే, నమస్కారం. నవ్వడం అనేది మనిషికి లభించిన గొప్ప వరం. హాయిగా ఆనందంగా నవ్వుతూ నవ్విస్తూ నవ్వుల్లో తేలిపోయే మనిషికి జీవితంలో ఇంకేం కావాలి చెప్పండి? అసలు మనస్ఫూర్తిగా నవ్వగలగటం మనిషి అదృష్టమే కాదు, ఆరోగ్యం కూడా. నవ్వు ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధం. ఆ ఔషధాన్ని క్రమం తప్పకుండా సేవించిన వారి జీవితాలు ఆనందమయములు, ఆరోగ్యప్రదములును అని చాలామంది పెద్దల ఉవాచ. నిత్య జీవితంలో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారెప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు. ఏ విషయాన్ని మాట్లాడినా నవ్వుతూనే మాట్లాడతారు. ఏ విషయాన్ని విన్నా నవ్వుతూనే వింటారు. ఏ విషయం చెప్పాల్సి వచ్చినా నవ్వుతూనే చెబుతారు. ఒకడు పోయాడన్న వార్త కూడా నవ్వుతూనే చెబుతారు. మనం వారి మీద కోపగించుకోకూడదు, అది వారి తత్వం అని సరిపెట్టుకోవాలి. లేకపోతే మనం విచారించాల్సి వస్తుంది. మరికొందరు ఉంటారు, వారు చాలా హాస్య చతురతతో మాట్లాడుతూ ఉంటారు. వారితో మాట్లాడితే మనకు అసలు సమయమే తెలియదు. మరికొంతమంది ఉంటారు, మీరు పెళ్ళుమని ఆటంబమ్మంత జోకేసిన వారు నవ్వరు. పైగా మిమ్మల్ని, చుట్టుపక్కల నవ్వేవారిని కొరుక్కు తినేసేదంత కోపంగా చూస్తూ ఏమిట్రా సమయం సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అని పళ్ళు నూరుతూ ఉంటారు. వారిని మనం అపార్థం చేసుకోకూడదు, వారి తత్వం అది. అసలు జీవితంలో నవ్వునికి కూడా ఖర్చు పెట్టని ఆ పిసిరారి గురించి మనం ఎందుకండి మాట్లాడుకోవడం? ఆనందో బ్రహ్మ అని ఆనందంగా నవ్వుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం కదా. ఆ పిసినారంటే గుర్తొచ్చింది. మీరు ఎంతోమంది పిసినారును చూసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు చూడబోయే పిసినారి మాత్రం మీరు చూసి ఉండరని నా నమ్మకం. చూడండి. ఎరా సుత్తి తెచ్చావా? ఏదైనా ఇవ్వు, గబగబా 2 మేకులు కొట్టేస్తా. అది కాదు నాన్న, మరేమో ఎదురింటి వాళ్ళు సుత్తి లేదన్నారు. లేదన్నారా? చా చా చా, ఏం పిసినారు మనుషులరా! సుత్తి ఉంచుకోలేదన్నారా? సుత్తి ఏమన్నా అరిగేదా తరిగేదా? నిన్న సాయంత్రం నేను చూశానే ఆయన సుత్తితో మేకులు కొడుతుంటే. సరే నువ్వు వెళ్ళి పక్కింట్లో పట్టరాపు, వాళ్ళకు 2 సుత్తెలున్నాయి. పక్కింటి వాళ్ళని కూడా అడిగాను నాన్న, వాళ్ళు కూడా లేదన్నారు. వాళ్ళు కూడా లేదన్నారా? చా 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 చా, దేశంలో పిసినాడితనం ఇంతగా ప్రబలిపోయిందన్నమాట. ఏం చేస్తాం, లోపలికి వెళ్ళి మన సుత్తే పట్టరాపు. చూసారా, కావలసిన వస్తువు ఇంట్లోనే ఉంచుకుని
పక్క వాళ్ళని అడిగి ఇవ్వకపోతే వాళ్ళని పిసినారులు అంటున్నాడు ఆ పెద్ద మనిషి. నా పేరుకు ముందు సుత్తి పెడతారే, మరి ఆ పెద్ద మనిషి పేరు ముందు ఏం పెడతారో ఆలోచించి చెప్పండి. ఇలాగే ఒకసారి ఓడో కొత్త సైకిల్ కొనుక్కుని తొక్కితే అరిగిపోతుందని భుజాన మోసుకెళ్ళటం నా కళ్ళారా చూశాను. ఎందరో మహానుభావులు అన్నాడు త్యాగరాజు, వారందరికీ నా నమస్కారాలు. మీకు ఏదో జోక్ చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. మతిమరుపు అంటే గుర్తొచ్చింది. ఒక్కసారి ఆ పక్కింటి ఒక తొంగి చూడండి. ఏమండి, బజార్కి వెళ్తున్నారేమో, వచ్చేటప్పుడు ఓ పావు కేజీ కాఫీ పొడి పొట్లం తీసుకురండి. కొంచెం చూసి తీసుకురండి. పోయినసారి మీరు తెచ్చిన కాఫీ పొడి ముక్కు పొడి వాసన వచ్చింది. అలాగే వచ్చేటప్పుడు ఆ పోస్ట్ ఆఫీస్ పక్కన మన పాలబ్బాయి ఉంటాడు, వాణ్ణి కాస్త మందలించిరండి. మరీ నీళ్ల పాలు పోస్తున్నాడు. ఆ చేతోటే ఓ 2 కట్టలు కొత్తిమీర ఓ 2 కరివేపాకు కట్టలు కూడా తీసుకురండి. చెప్పినవన్నీ గుర్తున్నాయా? అసలే మీకు మతిమరుపు. ఏమాయ్, బజార్కి వెళ్తున్నా, ఇంట్లోకి ఏమైనా కావాలా? పోని ఇదేదో పరధ్యానంతో వచ్చిన మతిమరుపు అనుకుని సర్దుకుందామండి. కొంతమంది ఉంటారు, కళ్ళజోడు కంటికే పెట్టుకుని కనిపించలేదని పెళ్ళాం మీద రంకెలేస్తూ ఉంటారు. ఇంకొందరు మహానుభావులు మర్చిపోవడం వాళ్ళ జన్మ హక్కులాగా ప్రతి విషయాన్ని కంటిన్యూస్గా మర్చిపోతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని ఆ దేవుడు కూడా రక్షించలేడు పాపం. ఇలాగే నాకు తెలిసిన ఓ పెద్ద మనిషి ఓ ఆదివారం నాడు భార్యా సమేతంగా అదే ఊళ్ళో దూరంగా ఉన్న తన స్నేహితుడిని చూడడానికి వెళ్ళాలి. అది వాళ్ళ ప్రోగ్రాం. తర్వాత ఏమైందో చూడండి. సరే అయినట్టే. ఏం మనిషో ఏం లోకమో, ఏ విషయమో గుర్తుండదు కదా. ఏమండి, మిమ్మల్నే ఇంకా పేపర్ చదువుతూనే కూర్చున్నారా? నవ్వుతారేంటి పైగా? ఇవాళ మనం సుధాకర్ అనే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా. అదేమిటి, వాళ్ళు కదా మన ఇంటికి వస్తా ఉన్నారు. చాలండి, మనమే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఓహో, ఇంకా మీరు తీరిగ్గా పేపర్ చదువుతూ కూర్చుంటే ఎప్పుడు వెళ్ళాలి మనం? ముందు ఒకసారి టైం ఎంత అయిందో చూడండి. కాఫీ కప్పు చేతిలో ఉండగా మిమ్మల్ని టైం చూడమన్నానే, నాది బుద్ధి పొరపాటు. అవును, అసలు ఈ కాఫీ కప్పు నా చేతుల్లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? వంటింట్లోంచి ఎగురొచ్చి మీ చేతిలో వాలింది. అలాగా, ఎలా వచ్చిందా నేను కంగారు పడుతున్నాను. చాలే లేవండి, మతి మరుపుకైనా ఒక హద్దు ఉండాలి. పాపం వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు. త్వరగా తయారవ్వండి. పేస్ట్ బాత్రూంలో ఉంది, దాంతో గెడ్డం గీసుకునేరు, పళ్ళు తోముకోండి. అయ్యో, బట్టల సబ్బు కూడా బాత్రూంలోనే ఉంది, ఒళ్ళు రుద్దుకుంటారో ఏమో. త్వరగా కానీ పోయి, అవతల సుధాకర్ వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు. పైగా ఇవాళ సోమవారం కూడాను. ఇవాళ సోమవారం కాదండి, ఆదివారం. ఓ, ఆదివారం కాదు. ఏమిటండి అలా కుంటున్నారు? మీ రెండో కాలికి బూటేది? ఓహో, మర్చిపోయా, ఇది పట్టుకో. అబ్బా, ప్రతిదినము మీ టీవీని ఇలా శుభ్రపరచండి. తరువాత టవల్తో శుభ్రంగా తొడవండి. టింగ్ టింగ్. యాండి అరే ప్రభాకర్ అన్నయ్య. ఓ ప్రభాకర్, వెల్కమ్ వెల్కమ్. ఏమిటయ్యా ప్రభాకర్, ప్రతి ఆదివారం వస్తాను ఫోన్ చేస్తావు, రావు పెట్టవు. ఏమిటోనయ్యా, ఆదివారం వద్దామని నీకు ఫోన్ చేస్తా, కానీ సోమవారం గుర్తొస్తుంది నీకు ఫోన్ చేశానని. ప్యాక్ చేసి పంపుతానన్నావుగా? మీకోసమనే ప్యాక్ చేసి పంపించాను. మీ మతి మరపు అన్నయ్య గారు తీసుకెళ్లి పోస్టులో వేశారు. ఎలా అయితే ఇన్నాళ్ళకమే ఓ ఇదా స్ప్రే. ఓ భలే పని చేసావు. మొంగడికి వస్తారుండు. ఏదమ్మా, నూరమ్మా, నూర మీకోసం తెచ్చాను, చెప్పుకోండి.
ఇదిగో ఇది నీకు. ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టమో. ఏమిటయ్యా ఎందుకు కొడతావు బెల్లలాగా? పేపర్ బిల్. రేపురా. గుడ్ గర్ల్స్, స్వీట్ గర్ల్స్, ట్యూషన్కి వెళ్ళండమ్మా, ట్యూషన్కి వెళ్ళండి. దట్స్ నైస్. ఏమిటయ్యో కొత్త కొత్త చొక్కాలు అనుకుంటున్నావు ఈ మధ్య? ఏం చెప్పమంటావయ్యా? లోపలికి వెళ్దాం రావే సుజాత. మొన్న మీ అన్నయ్య గారు పాత ప్యాంటు షర్ట్లు వేసి స్టీల్ సామాన్ తీసుకున్నాను, చూద్దుగానరా. చూసి మర్చిపో. ఇంటికి వెళ్ళి మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దామని నన్ను సతాయించేవు సుమా. ఇదయ్యా మా ఆవిడ వరుస. బట్టలు కాస్త పాత పడ్డాయంటే చాలు స్టీల్ సామాన్లు వాడిని పిలవడం, బట్టలు వేసి సామాన్లు తీసుకోవడం. మొన్నటికి మొన్న ఆఫీస్ హడావిడిగా ఫోన్ చేసింది. ఏమిటో అనుకుని పరిగెత్తుకొచ్చాను. ఒంటి మీద చొక్కా తీసే స్టీల్ సామాన్లు వాడికి వేసేసిందయ్యా. ఎవరితో చెప్పుకోరు, సంవత్సరానికి 4 సార్లు బట్టలు పట్టించాల్సి వస్తుంది. నీకేనయ్యం కదయ్యా, ఒక్క దెబ్బకు 2 బిట్టలు. బట్టలు కొంటే స్టీల్ సామాన్లు కూడా వచ్చేస్తున్నాయి. నేను చూడు బట్టలు స్టీల్ సామాన్లు వేరే వేరే కొనుక్కోలేక అల్లాడిపోతున్నాం. ఇక్కడ వస్తాయి, నాకు అవతల బోల్డ్ పనులున్నాయి. అదేమిటయ్యా ఇవాళ సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను? కాదు ప్లీజ్, ఎందుకంటే ఇంకోసారి వచ్చినప్పుడు ఒక రోజల్లా మీ ఇంట్లో ఉంటాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సారీ 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 సారీ. ప్రభాకరం మీ ఆవిడ. ఫోన్ బాగుంది కదా. మీ అన్నయ్య గారికి ఖర్చు వేసి తీసుకున్నాను. ఆయనేరనయ్య మేడ మీదకి వెళ్ళారా? లేదమ్మా, ఇంటికి వెళ్ళిపోయాడు. అయ్యో కర్మ, చస్తున్నా నీ మతిమరుపు మనిషితోటి. పెళ్ళాన్ని తీసుకొచ్చానన్న సంగతి కూడా మర్చిపోయి వెళ్ళే ఈయనతో ఎలాగన్నయ్య వేగడం? ఈ మధ్య కొంచెం ఎక్కువైనట్టుందమ్మా మీ ఆయనకి మతిమరుపు. మొదటి నుంచి ఇంతేనన్నయ్య. మా పెళ్ళైన కొత్తలో హనీమూన్ కని బయలుదేరాం కదా, తీరా రైలు కదిలిన తర్వాత చెప్పారు తనొక్కరికి టికెట్ తీసుకున్నానని. బాగుంది వరుస. వెళితే వెళ్ళారులే, ముందు భోజనం చేద్దాం పద. ఇంటికి వెళ్ళాక ఆయనకి గుర్తొచ్చి వస్తారు. రండి, మీకు వడ్డిస్తాను. సరే వడ్డించి వస్తాను. ప్రభాకరం, ఏమయ్యా ప్రభాకరం, నీకేమైనా తలకాయిందా? నేను అలా పిలుస్తూనే ఉన్నావు, నువ్వు అలా వెళ్ళిపోతూనే ఉన్నావు. మరీ అంత మతిపరిపోతే ఎలా? అవునయ్యా, హడావిడిలో మర్చిపోయాను హెల్మెట్. గుడ్. భోజనం వడ్డించాను, రండి. వచ్చాడమ్మా మీ ఆయన వచ్చాడు. ఏరన్నయ్య ఎక్కడా? హెల్మెట్ ఇచ్చి పంపించేశాను. అదేమిటన్నయ్య, ఆయన మర్చిపోయింది నన్ను కదా. అవును కదూ. చూసారా, ఇలాగే షేవింగ్ క్రీమ్తో పళ్ళుతో వేసుకునేవాళ్ళు, షేవింగ్ బ్రష్ కాఫీ కప్పుల్లో ముంచేసేవాళ్ళు, దువ్వెన్న తలలోనే పెట్టుకుని కనిపించలేదని పెళ్ళాన్ని కేకలేసేవాళ్ళు పోరేడంతమంది. మీరందరూ అలా నవ్వుతుంటే నాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే నేను మతిమరుపు మనిషినే. నా పెళ్ళైన కొత్తలో మా ఆవిడని తీసుకుని ఒక సినిమాకి వెళ్ళి హాల్లో ఆవిడని వదిలేసి నేను నాటకం రిహార్సల్స్కి వెళ్ళిపోయాను. అది గుర్తుంచుకుని కోపం వచ్చినప్పుడల్లా నన్ను తిడుతూనే ఉంటుంది ఇప్పటికీ మా ఆవిడ. అవన్నీ మీకు చెబితే బాగుండదు అనుకోండి. అయినా దానికి నేనేం బాధపడలేదు, ఎందుకంటే నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగే ఓ పెద్ద మనిషి సీరియస్గా ఒక నాపేసి, ఈ మధ్య మీ ఇంట్లో పోయాడన్నారు, నువ్వా మీ తమ్ముడా అని అడిగాట. అటువంటి వాళ్ళని చూస్తుంటే మనం బ్రహ్మానంద పడిపోతుంటాం. అబద్ధం ఆడకుండా చెప్పండి, మీరు అంతే కదా. మనం అనగా ఎంత, న్యూటన్ మహాశయుడు అంతటి వాడే ఒక 6 నెలలు తన ల్యాబ్లో సపర్యలు చేసిన ఓ యువతిని దగ్గరగా పిలిచి, డియర్ మనం వెంటనే పెళ్లి చేసుకుందామా అని అడిగట. దానికి ఆవిడ బోల్డ్ సిగ్గుపడిపోయి, ఊరుకోండి, ఎవరన్నా వింటే బాగుండదు, నేను మీ పెళ్ళాన్నే అన్నదిట. అది విషయం. టైం అయిపోయింది, ఇక మీరు సెలవిస్తే వచ్చే వారం కనిపిస్తా.